నువ్వు ఇంకా ఊరికెళ్ళలేదా? సారీ సుధా, నేరస్తుని తీసుకొచ్చినప్పుడు రూటు మారి కేరళకు వెళ్ళారు. కరెక్ట్. తను మైనా. నమస్కారం. వాడు ఈ అమ్మాయి లవ్ చేసుకుంటున్నారు. తెల్లారితే వీళ్ళిద్దరికీ పెళ్లి. ఈ రాత్రికి ఇక్కడే ఉంటుంది. ఓ, తొలి దీపావళికి నన్ను ఊరికి పంపించి దీంతో ఓనం జరుపుకోవాలనుకున్నారా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అయ్యో సార్, నా వల్ల మీ ఇద్దరి మధ్య ఎందుకు సార్ గొడవలు? నేను వెళ్తాను. నేను ఈ రాత్రికి ఆ బస్ స్టాండ్ లో కూర్చుంటాను. పొద్దున్న వచ్చి సూర్య నన్ను తీసుకెళ్లిపోతాడు. వస్తానక్క. సార్ చాలా మంచివారు. ఆయన అర్థం చేసుకోకండి అక్క. వస్తాను సార్. ఏమైనా ఎక్కడికి వెళ్తావు? ఇంత రాత్రి ఎక్కడికి వెళ్తావు? లోపలికి వెళ్ళు. లోపలికి వెళ్ళమంటున్నాను కదా. బస్ స్టాండ్ లో తిరిగి బజార్ దానికి నా బెడ్రూమ్ కావాల్సి వచ్చిందా? నువ్వు నన్ను ఎప్పుడే అర్థం చేసుకునేది? అర్థం చేసుకోవాలా? ఇద్దరిని లోపలికి పంపించి బయట కాపులా కాయమంటారా? అసలు నువ్వు ఆడదానివేనా? బజార్ మనుషులా మాట్లాడకు. ఇక నీ మొహం నాకు చూపించదు. పోవే ఇక్కడి నుంచి. అడ్డమైన వాళ్ళ ముందు నా మీద చేయి చేసుకున్నావు కదా. ఇక నాకు ఇంట్లో మర్యాద ఏముంది? నేను వెళ్ళిపోతాను. పోవే, ఎక్కడికైనా పో. అయ్యో అక్క, సార్ దొంగ. మీరు ఇక్కడే ఉండండి, సంతోషంగా గడపండి. నేను ఎక్కడెక్కడ వెళ్ళి చేస్తాను. మళ్ళీ తిరిగి రాకు. ఎక్కడికి వెళ్ళి చేస్తావో చావు. పో. ఏంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు? ఆపండి అక్క. అయ్యో సార్, అలా నుంచున్నారేంటి? వెళ్ళి పిలవండి సార్. మైనా, నీకు ఇది కొత్త. నాకు అలవాటు అయిపోయింది. వెళ్ళి రెస్ట్ తీసుకోపో. అయ్యో సార్, వెళ్ళి పిలవండి. చెప్తున్నాను కదా, నువ్వు లోపలికి వెళ్ళు. నేను పొద్దున్న సూర్యుని తీసుకొస్తాను. నువ్వు రెడీ అయి ఉండు. వెళ్ళు. ఇంకేం ఆలోచించుకో. వెళ్ళి పడుకోపో. సార్, నేను సీతయ్యని మాట్లాడుతున్నాను. చెప్పు సీతయ్య. డ్యూటీ ఫినిష్ చేసి ఇంటికి వెళ్దాం అనుకున్నాను. ఈలోగా భాస్కర్ గారు వచ్చారు. ఈ టైంలో ఆయన అక్కడికి ఎందుకు వచ్చినట్టు? ఎందుకు వచ్చారో నాకు తెలియదు సార్. తొలి దీపావళి పండగ పూట ఇంట్లో ఉండకుండా అక్కడికి ఎందుకు వచ్చాడు? వచ్చేటప్పుడే కొంచెం మూడౌట్లోనే వచ్చారు సార్. సరే, నేను ఉదయాన్నే వస్తాను. వచ్చాక మాట్లాడుకుందాం. ఇదిగో సార్. ఏదేమైనా మీరు చేసుకోవడం తప్పు సార్. అర్ధరాత్రి పూట పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్తే ఏ భార్యకైనా సందేహం రావడం సహజం కదా సార్. అందుకని తప్పుగా మాట్లాడితే ఎలా రామయ్యా? సార్, వాళ్ళు అలాగే మాట్లాడతారు సార్. మనం మగాళ్ళం. 10 చోట్లకి వెళ్తాం, 10 పనులు చూస్తాం, రిలాక్స్ అవుతాం. కానీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళు బయటికి వెళ్ళిన మొగుడు ఎప్పుడు ఇంటికి వస్తాడా, ఎప్పుడు వాళ్ళతో సంతోషంగా ఉందామా అనే ఎదురు చూస్తారు. అందులోనూ మీకు తొలి దీపావళి. మీరు ఆవిడతోటే ఉండాలి. కొంచెం ఆలోచించండి. మీరు ఆవిడని తీసుకెళ్ళకపోయినా ఆవిడ ఒంటరిగా పుట్టింటికి వెళ్ళిందా? సార్, కోపం ఉన్న చోటే ప్రేమ ఉంటుంది. మీరేం చేస్తారంటే వెంటనే అత్తవారింటికి వెళ్ళండి. వెళ్ళి ఆవిడని నచ్చ చెప్పే ప్రయత్నం చేయండి. లేదు రామయ్య, సూర్యుని కోర్టులో ప్రొడ్యూస్ చేసి సార్, వీడిని కోర్టుకి తీసుకెళ్ళడం, రిమాండ్ చేయడం, జామీన్లో తీసుకురావడం లాంటి పనులన్నీ నేను చూసుకుంటాను. ముందు మీరు ఇంటికి బయలుదేరండి. సార్, లవ్ చేయండి సార్, లైఫ్ బాగుంటుంది. శభాష్. అబ్బాయి చెప్పింది విన్నారా? లవ్ చేయండి సార్, లైఫ్ బాగుంటుంది. సార్, ఆటో వచ్చిందండి. చాలా సంతోషం. సార్ రండి. వెళ్తూ మిమ్మల్ని అలా బస్ స్టాండ్ లో దింపేస్తాం. మీరు అత్తవారింటికి వెళ్ళండి, మేము కోర్టుకి వెళ్తాం. సార్ రండి సార్. రండి సార్. నవ్వుతున్నారు సార్. హలో, పెరికులం సబ్ జైల్. సార్, భాస్కర్ గారు ఉన్నారా? మీరెవరండి? ఆయన పక్కింట్లోనే ఉంటాను. ఆయనతో కొంచెం మాట్లాడాలి. ఆయన ఇప్పుడే కోర్టుకు బయలుదేరారు. ఆయన సెల్ నెంబర్ కొంచెం ఇస్తారా?
ఇదిగో పెద్దాయనా, ఏంటి ట్రాక్ దగ్గర అంతమంది జనం ఉన్నారు? ట్రైన్ కింద పడి ఒక అమ్మాయి చచ్చిపోయిందయ్యా. అయ్యయ్యో. ఆ అమ్మాయి చిన్న వయసు, ఏం చేయగలం? ఎవరికైనా రాసి పెట్టిందో అలాగే జరుగుద్ది. నేను ఎక్కడికక్కడ వెళ్ళి చేస్తాను. డ్రైవర్ నువ్వు పోనీవయ్యా, పోనీ. సార్ ఇది మన డివిజన్ కాదు సార్, కోర్టుకెళ్ళాలిగా, టైం అయిపోతుంది. మళ్ళీ తిరిగి రాకు, ఎక్కడికి వెళ్ళి తెస్తావో చావు పో. ఉండండి సార్, నేను చూసొస్తాను. సార్ మీరు భయపడి ఆయన్ని కంగారు పెడతారండి సార్. మీ మంచి మనసుకి ఏం జరగదు సార్. తప్పకుండా. భాస్కర్ సార్, నేను రామనాథన్ మాట్లాడుతున్నాను. సార్ ఎక్కడున్నారు మీరు? ఉదయం నుంచి మీకు ట్రై చేస్తూనే ఉన్నాను. పొద్దున్నే మీ బావమరుదులు అందరూ వచ్చి నువ్వు ఉండరా, వాడిని వెళ్ళని. బజార్ తో ఈడ్చుకురారా. ఏం చేస్తానో చూడు. ఈడ్చుకురారా, నడులో పడేసి పీక విసిరి చంపేయారా? ఏమే నా చెల్లెల్ని గెంటేసి ఇక్కడ నువ్వు కులుగుతున్నావా? దాని కాపురాన్ని కూల్చేస్తుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? అది కళ నీళ్ళు పెట్టుకొని పుట్టింట్లో కూర్చుంటే నువ్వు ఇక్కడ నట్టింట్లో కూర్చొని రంకు సాగిస్తావే, రంకు పుట్టి చంపేరా. ఎంత ధైర్యం వెళ్ళి కదిపడి పట్టారా? ఎవర్రా మీరు? ఆడపిల్ల మీద చేసుకుంటారంటే బావతో రంగు సాగిస్తూ నా చెల్లెలు కాపురం ఇప్పుడు పోయడానికి వచ్చింది. ఏంది అన్యాయం అనేది దిక్కులేదు కానీ నా కొడకల పెద్ద పుడింగిలకు ఇప్పుడు అవుతున్నారా? పోరానే కొడక పోరని అబ్బా పో. రేయ్, ఎవరైనా మా కుటుంబ విషయంలో తల తూర్చారో తలలు తెగుతాయి నా కొడకలారా. శుభ్రదాన్ని దీన్ని ఈ ఉంపిడి గత్తని చావమంటారే? మీరిద్దరు సంతోషంగా ఉండడం కోసం నా చెల్లెలు చావమంటారే? నువ్వే చావు, చావు. తల సరిగ్గా దూకోవాలి, సరేనా? భోంచేరా, కడుపు నిండా తిను. అయ్యో, ఇన్ని పూలు నాకేనా? సారీ, మనమే గెలిచాం. వదిలేవు కదూ? ఎక్కడికి వెళ్ళను మైనా, నిన్ను వదలను.
పట్టుకోండి గట్టిగా రేయ్!